నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే సాంకేతికతలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఇంధన రంగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించిన గ్లోబల్ రెన్యూవల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మాట్లాడారు. ఏపీలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అవకాశాలపై చర్చించేందుకు సమావేశంలో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఇంధన రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఆవశ్యకతలు వివరించడం ఎంతో ముఖ్యమని తెలియజేశారు. సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వినియోగ విధానంలో ప్రాథమిక మార్పులు అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవన్నీ సుసాధ్యం చేసేందుకు గ్లోబల్ రెన్యూవల్ ఎనర్జీ ఇన్వెస్టర్ మీట్ అవసరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ అసోసియేషన్ వారు 2400 ఇలాంటి ప్యాకెట్స్ తయారు చేశారు. దాంట్లో సారీ, తర్వాత మగవాళ్ళ కోసం పంచి, తర్వాత టవల్ అట్లాంటిది క్లాత్స్ ఇక్కడ వరద బాధిత జనాలందరికీ పంచి పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ నేను మన అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు విరాళాలు, వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టి అసోసియేషన్ డబ్బులు వాళ్ళంతా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. చాలా సంతోషం. అందరికీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలోని ఉద్యోగస్తులందరూ కూడా తమ అసోసియేషన్ ద్వారా వరద బాధితుల్ని ఆదుకుంటూ ఉన్నారు. దాంట్లో స్టేట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగం అసోసియేషను మరి అధ్యక్షులు కానీ వాళ్ళ అధికారులు, ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారి చేతుల మీదుగా దాదాపు 2000 పైచీలకు కిట్లని, బ్లాంకెట్సు, బెడ్షీట్సు, అలాగే డ్రెస్సులు, చీరలు, అలాగే లుంగీలు, టవల్స్ అన్నీ కూడా కిట్గా ఏర్పాటు చేసి వరద బాధితులకి ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం. వాళ్ళ అసోసియేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారిని కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన వరదల్లో ఇక్కడే వాళ్ళ స్టాఫ్ను కూడా తీసుకొచ్చి ఆయన డే అండ్ నైటు ఆ రోజు వరదల్లో, వర్షాల్లో, నీళ్లలో, బోటుల్లో కానీ, ట్రాక్టర్లో కానీ అనేక రకాలుగా మా నియోజకవర్గ ప్రజలకి సేవలు అందించారు. ఈరోజు సిసోడియా గారి చేతుల మీదుగా రాష్ట్రంలో ఆగస్టు 23న పెద్ద ఎత్తున నిర్వహించిన గ్రామ సభలు ప్రపంచ రికార్డును సృష్టించాయి. ఏపీలో ఆగస్టు 23న పెద్ద ఎత్తున నిర్వహించిన గ్రామ సభలు రికార్డు ప్రపంచ స్థాయిని సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించటాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. దీనికి సంబంధించిన రికార్డు పథకాన్ని యూనియన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. హైదరాబాద్ లో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి క్రిస్టఫర్ టైలర్ పవన్ భేటీ అయ్యారు. ప్రజల భాగస్వామ్యంతో ఒకే రోజున ఇన్ని సభలు నిర్వహించడాన్ని అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు క్రిస్టఫర్ టైలర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కృష్ణతేజ, శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు నమోదు అవడం గమనార్హం.
రాజధాని అమరావతిలో వరద సమస్య రాకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో భాగంగా 3 కెనాల్స్ ను డిజైన్ చేసినట్లు తెలియజేశారు. విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ కొండవీటి వాగు, పాలవాడు, గ్రావిటీ కెనాల్ ను డిజైన్ చేసినట్లు తెలిపారు. 3 కెనాల్స్ పై ఏడీసీ చైర్మన్ అధికారులతో చర్చించినట్లు చెప్పిన మంత్రి వచ్చే వర్షాకాలం నాటికి 3 కాల్వలు పూర్తి చేయాలని నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అయినప్పటికీ ఈ క్యాపిటల్ సిటీని నిర్మించేటప్పుడు ఈ నిర్మాణంలో లోపల 3 కెనాల్స్ యాక్చువల్గా డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ మొత్తం 3 కెనాల్స్ని యాక్చువల్గా అక్కడ డిజైన్ చేసాం. ఈరోజు దానికి సంబంధించిన ఏడీసీ మన యొక్క అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను చైర్మన్ ప్రభుత్వము మరియు మిగతా అధికారులతో యాక్చువల్గా వీటి మీద డిస్కస్ చేశాను. నెక్స్ట్ రెయినీ సీజన్ కల్లా ఈ 3 కంప్లీట్ కావాలనే దాంతో యాక్చువల్గా వాళ్ళతో ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. కొండవీటి వాగు చూస్తే అనంతవరం నుంచి ఉండవల్లి పాయింట్కి వస్తుంది, ఉండవల్లి ఎండ్ పాయింట్. అదేవిధంగా పాలవాగు చూస్తే దొండపాడు నుంచి కృష్ణాయపాళెంకి వచ్చి కొండవీటాకులు కలిసిపోద్ది. గ్రావిటీ కెనాల్ అయితే వైకుంఠపురంకి యాక్చువల్గా వైకుంఠపురం పాయింట్కి డౌన్లోకి పోతుంది. మొత్తం మీద రివర్లో పోయేదానికి కృష్ణా రివర్లో పోయేదానికి 2 పాయింట్లు, ఒకటి ఉండవల్లి, ఇంకోటి వచ్చి మన వైకుంఠపురం. ఈ 2 దగ్గరలో పంపింగ్ స్టేషన్స్ కూడా ప్లాన్ చేశారు. ఉండవల్లి దగ్గర అయితే 12,350 క్యూసెక్స్ వాటర్ పోయేటట్టుగా ప్లాన్ చేశారు, 12,350 క్యూసెక్స్. మళ్ళీ అక్కడ బకింగ్హామ్ కెనాల్లో ఒక 4,000 క్యూసెక్లు పోయేటట్టుగా. అదేవిధంగా ఎక్కడైతే వైకుంఠపురంలో 5,650 క్యూసెక్లుగా. అంటే ఎటువంటి సమస్య తలెత్తితే ధైర్యంగా ముందుకొచ్చి పరిష్కరించే సత్తా సీఎం చంద్రబాబుకి ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ అవధూత తపోవనము ఆవరణలో వరద బాధితులకు బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విచ్చేసి బాధితులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో విపత్తులు సంభవిస్తే బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రజలు జగన్ నైజం గమనించి ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. బాబు సీఎంగా ఉండటం వల్లే వరద బాధితులకు సత్వర న్యాయం జరిగిందన్నారు. ఇప్పటికే వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్ల నష్టపరిహారం నమోదు ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలో బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించడం జరుగుతోందన్నారు. బాధితులకు సహాయం చేసేందుకు మరికొంతమంది దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దాత ఆర్థిక సహాయంతో బాధితులకు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నగరానికి అనేక మార్లు సైక్లోన్ కానివ్వండి, లేకపోతే వరదలు కానీ, కృష్ణానది ఒడ్డున ఉండటం వల్ల కానీ, లేదా సముద్రం దగ్గరలో ఉండటం కానీ, ఈ 2 కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా, అప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉన్నా రూపాయో 10 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఒక ముఖ్యమంత్రి అయితే 3,000 ఇచ్చారు, ఒక ముఖ్యమంత్రి అయితే 4,000 ఇచ్చారు, చంద్రబాబు గారు అయితే 20,000 కూడా ఇచ్చారు. కానీ ఒక్క పైసా నష్టపరిహారం ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ 4 నెలల ముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. 2019 నుంచి 24 వరకు నాకు తెలిసి కృష్ణానది ఒడ్డున 8 పర్యాయాలు వరదలు వచ్చాయి. కనీసం ఒక్కరోజు కూడా వచ్చి చూడకపోగా ఆయన అక్కడ పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ఇళ్ళు కడుక్కోవడానికే 10,000 రూపాయల పైన ఖర్చు అయింది. ఏదైనా వాళ్ళకి చేదోడు వాదోడుకు ఇద్దామని చెప్పి ఏమాత్రం ఆలోచన రాలి. ఆయన ఒక్క పైసా కూడా ఇవ్వాలి. అక్కడ చూడకపోగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా బాగా ఇబ్బంది పడిన వాళ్ళకి 2-3 సార్లు, కొంచెం లైట్గా పనులు లేక ఇబ్బంది పడిన వాళ్ళకి ఒకసారి, ఏదో ఒక ఏదైతే గత 11 రోజుల నాడు వచ్చినటువంటి వరద వల్ల ఏదైతే ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో కోల్పోయామో, అలాగే అటు వన్ టౌన్లో సింగనగర్ కానీ, సెంట్రల్ నియోజకవర్గం కానీ, అలాగే చంద్రబాబు గారి పిలుపు మీదకి ఇక్కడ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, ఏదైతే మరి ఆయన పిలుపు మీదకు ఇక్కడ ఉన్నటువంటి దాతృద్రయం గల పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి, అలాగే ఈ రోజున ఈ తూర్పు నియోజకవర్గంలో
అనంత డైమండ్ శేఖర్ గారు, అలాగే మా యొక్క ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు, అలాగే ఈ యొక్క విజయవాడ పార్లమెంట్ సభ్యుడైనటువంటి ఎంపీ గారు అందరూ కూడా గత 11-12 రోజుల నుంచి విపరీతంగా కష్టపడి బాబు గారు పిలుపు మేరకు వాళ్ళకి చేతనైనంత సాయం చేసి 24 గంటలు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, అలాగే పడమట్లంకలో 2 స్కూళ్ళల్లో గత 18 రోజుల నుంచి పెట్టినటువంటి ఈ యొక్క వరద బాధితులను కూడా 2 స్కూళ్ళలో వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ తూర్పు నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు వచ్చి పనిచేసేటువంటి నాయకుడు మా రామ్మోహన్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 9వ డివిజన్ కమిటీ సభ్యులు అందరూ కూడా డివిజన్ పార్టీ నాయకులు, అలాగే డివిజన్ అధ్యక్షులు అందరం కూడా ముందుండి ఏ కార్యక్రమం జరిగినా ముందుండి పనిచేసుకుంటూ క్షత్రియ కులంలో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు ఉయ్యూరు క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు చిందా కుటుంబరాజు తెలిపారు. పాత రాజరాజేశ్వరిపేటలో ఉయ్యూరు క్షత్రియ సేవా సంఘం, విజయవాడ నగర క్షత్రియ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన క్షత్రియ కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భర్త కోల్పోయిన ఒక మహిళకు తక్షణ సహాయం కింద క్షత్రియ సేవా సంఘం సభ్యులు 10,000 రూపాయలను అందించడంతో పాటు ప్రతి సంవత్సరం ఆమె పిల్లల చదువుల నిమిత్తం 10,000 రూపాయలు 10 ఏళ్ల పాటు సహాయంగా అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చిందా కుటుంబరాజు అప్పలరాజు మాట్లాడుతూ వరదల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోవడం జరిగిందన్నారు. ఈ వరదల్లో క్షత్రియ కుటుంబాలకు చెందిన వారు కూడా నిరాశ్రయులయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంతు సహాయంగా 1,00,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. క్షత్రియుల్లో ఉన్న పేదవారి కుటుంబాలను ఆదుకునేందుకు తామంతా అన్ని వేళలా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. క్షత్రియులు తమ పిల్లలను బాగా చదివిస్తే వారే కుటుంబాన్ని పోషిస్తారని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సంఘం సభ్యులు చిందా శ్రీనివాసరాజు, చిందా రామకృష్ణరాజు, రత్న గ్రూప్, దళపతి కన్స్ట్రక్షన్స్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. క్షత్రియ కుటుంబాల వారికి వరద బాధ అంటే మా క్షత్రియుల వరకు ఈరోజు ఉయ్యూరు లైన్స్లో ఉయ్యూరు క్షత్రియ కుటుంబం వారు ఈ కిట్లు ఇవ్వడం జరిగింది. రైసు వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. దానికి మాకు ఇచ్చేసి మా అందరికీ అప్పలరాజు గారు, అదే రామలింగరాజు గారు, అదే ప్రసాద్ రాజు గారు, అదే దామోదర్ రాజు గారు వచ్చేయడం జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఇట్లాంటి ఏదో కార్యక్రమం ఉంటే మా వంతు మా సహకారం చేయడం ఉయ్యూరు నుంచి రావడం జరిగింది. దీనికి అప్పలరాజు గారు ప్రభుత్వాలతో చేయడం జరిగింది. అప్పలరాజు ధన్యవాదాలు చేస్తున్నాం. ఆయన లేకపోతే మేము ఇంత ముందుకు వచ్చేవాళ్ళం కాదు. ఇట్లాగే నేను కార్యక్రమాలు ముందుకు వస్తామని తెలియపరుస్తున్నాను. విజయవాడ క్షత్రియ సేవా సంఘం తరఫున మనం 2,000 కుటుంబాలకు సపోర్ట్ చేసామండి. ఈరోజు 2,000 కుటుంబాలు సహాయం చేసాం ఈ కిట్ల రూపంగాన. ఈరోజు మా మిత్రులు, అలాగే ఉయ్యూరు నుంచి వచ్చిన మా మిత్రులు అందరూ కూడా, కుటుంబరాజు గారు, అలాగే మరి ఉయ్యూరు నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా ఈరోజు 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు విలువైన కిట్లు తీసుకొచ్చి ఇక్కడ ముంపుకు గురైన మరి వర్గాలకి అందజేయడానికి వచ్చారు. కుటుంబ సభ్యులకి, వర్గాలని నేను అనగానే మా కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారు, మేము వాళ్ళకి సంబంధించిన సామానం తీసుకొచ్చి అందజేయడానికి మేము ఉన్నాం. వీళ్ళు ఎవరికి దానం చేయడం లేదు. వీళ్ళందరూ దానం తీసుకోవడానికి ఇక్కడ ఎవరూ రాలేదు. వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు బాధలో ఉన్నారు కాబట్టి మేము వాళ్ళు వాదార్చి వాళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చామనేది నేను సభాముఖంగా తెలియజేస్తాను. విఘ్నేశ్వరుని దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఉత్సవాల చివరి రోజున నిర్వహించిన గణనాథుని ఊరేగింపు కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు గావించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలివండ్ల బాల మధ్యాహ్నం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని విఘ్నేశ్వరుని ప్రార్థించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ద్వారానే రాష్ట్ర అభివృద్ది సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా డైమండ్ వీక్ వారోత్సవాల్లో జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని సంస్థ అధ్యక్షులు లక్కం రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు లక్కం రవీంద్రారెడ్డి, వీక్ ప్రాజెక్ట్ చైర్మన్ రాజేంద్రారెడ్డి, కందుల
కో చైర్మన్లు గణేష్ బాబు మాట్లాడుతూ 1915వ సంవత్సరంలో ఏర్పడిన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా సమాజంలో మార్పు దిశగా పనిచేస్తోందని తెలిపారు. గత వారం డేజిల్లో విత్ డైమండ్స్ కార్యక్రమంతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించామన్నారు. పలు కళాశాలల్లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించడంతో పాటు పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని వారు గుర్తు చేశారు. అలాగే మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు. రవీందర్ రెడ్డి, జేఎఫ్ఎం జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్ ప్రెసిడెంట్ ఫర్ 2024. జేసీఐ డైమండ్ జూబ్లీ ఇయర్ సందర్భంగా మేము గత వారం రోజుల నుంచి అంటే సెప్టెంబర్ 9వ తారీఖు మొదలుపెట్టి 15వ తారీఖు వరకు కూడా నిర్విరామంగా జేసీఐ వీక్ వారోత్సవాల్లో భాగంగా ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రతిరోజు కూడా మేము చాలా ప్లాన్డ్గా 3 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ముందుగానే ఏ రోజు ఎవరు కోఆర్డినేటర్ ఉండాలి, డైరెక్టర్స్ ఉండాలనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో మేము ఒక ప్రాజెక్ట్ చైర్మన్, ఒక 3 కో చైర్మన్స్ని తీసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ డైరెక్టర్ అండ్ 2-3 కో డైరెక్టర్లుగా తీసుకొని ఈ యొక్క జేసీఐ వీక్ని చాలా ఘనంగా కండక్ట్ చేశాము. సో మేము పడ్డ కష్టానికి ప్రతిఫలంగా మాకు ఈ వారం రోజుల్లో 6 రోజులు మాకు నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ రావడం జరిగింది. సో దానికి మాకు సహకరించినటువంటి మా ప్రాజెక్ట్ చైర్మన్ రాజేంద్ర రెడ్డి గారికి, అలాగే కో చైర్మన్ గణేష్ బాబు గారు, అలాగే చిపిల అశోక్ బాబు గారు, అలాగే రామకృష్ణ గారు, తర్వాత ఈ ప్రోగ్రాంలో ప్రతిరోజు డైరెక్టర్స్ అండ్ కో డైరెక్టర్స్ ఉన్నటువంటి డే 1 ప్రోగ్రామ్ డైరెక్టర్ మహేష్ బాబు అండ్ రాజేష్, అలాగే డే 2 డాక్టర్ కళ్యాణి గారు అండ్ అనిత విజయ్ గారు, అలాగే డే 3 డాక్టర్ ప్రవీణ్ కలపాల గారు, పల్లా నాగరాజు గారు, నందకిషోర్. రాజేందర్ రెడ్డి కందుల, నేను జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ సెక్రటరీనండి. అలాగే ఈ సంవత్సరం ఈ జేసీఐ వీక్ కోఆర్డినేటర్గా, చీఫ్ కోఆర్డినేటర్గా కూడా వర్క్ చేస్తున్నాను. జేసీఐ అనేది 1915 సంవత్సరంలో స్థాపించబడిన సంస్థ. అలాగే 120 దేశాలకు పైగా ఉంది. వరల్డ్ వైడ్గా మనకి 2 లక్షల పైచిలకు మెంబర్స్ ఉన్నారు. ఈ జేసీఐ వీక్ వారోత్సవాల్లో భాగంగా గత 7 రోజుల నుంచి చాలా నిర్విరామంగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా లాస్ట్ డే నైట్ జరిగిన ప్రోగ్రాము ఈ 7 రోజులకి హైలైట్ అండి. ఈ 7 రోజుల ప్రోగ్రాంలో మాకు 6 రోజులు నేషనల్ రికగ్నిషను, అట్లాగే ఒకరోజు జోన్ రికగ్నిషన్ వచ్చిందండి. సో ఈ సెలబ్రేషన్స్ని పురస్కరించుకుని ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జేసీ వీక్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ నిన్న బాగా. గణేష్ బాబు అండి, సీనియర్ మెంబర్ని. ఈ లామ్ స్టార్ట్ అయిన దగ్గర రోజు నుంచి నేను ఉన్నాను ఈ లామ్లో. ఈ లామ్లో ప్రధాన కారణం ఏంటంటే సమాజంలో మార్పు తీసుకురావాలి. అలాగే ఈ మెయిన్ కాన్సెప్ట్ అంటే దీన్ని 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మెంబర్స్కి మాత్రం మెయిన్ అవకాశం అండి. వాళ్ళంటి యువతను తయారు చేస్తే భావితరాలకు ఉపయోగపడితే బాగా ఉపయోగపడే ఉద్దేశమే జేసీఐ కాన్సెప్ట్ అండి. ఆ ఉద్దేశంలో భాగంగా మేము రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తాం. ట్రైనింగ్స్ ఇవ్వటం కానీ, ఈ జేసీ వీక్లో కూడా మెయిన్ ట్రైనింగ్స్ మ్యాక్సిమం కండక్ట్ చేసామండి. ప్రతి కాలేజీలో వెలగపూడి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, అలాగే రామకృష్ణ హై స్కూల్లో కానీ, ఇలా రకరకాల అన్ని స్కూలు కాలేజ్ మ్యాక్సిమం స్కూల్స్ కాలేజీలో మేము అన్ని రకాల అవగాహన ప్రోగ్రామ్స్ నిర్వహించామండి. వాళ్ళ విద్యార్థులకి ఎలా ఉండాలి, వాళ్ళకి తరఫీ శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధార్థ కాలేజీలో వాళ్ళకి లేడీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసామండి. లేడీస్ కార్యక్రమంలో పాల్గొనడం భాగంగా ఇలా అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తాం. సమాజాన్ని మార్పు తీసుకురావడమే జేసీ యొక్క ప్రధాన ఉద్దేశం అండి. సమాజంలో మార్పు తీసుకురావాలి అనే స్థాయి రేపు, ఎందుకంటే ఇవాళ ఉన్నవాళ్ళే రేపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతారు కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశం మా మెయిన్ కాన్సెప్ట్ అండి. వరద ముంపుతో సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న వరద బాధితులకు టీజీఆర్ అనే స్వచ్ఛంద సంస్థ ఆపన్న హస్తం అందించింది. బుడమేరు సృష్టించిన విలయతాండవంతో విజయవాడ నగరం అస్తవ్యస్తంగా మారి ప్రజలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి కనీసం తినేందుకు కూడా అవకాశం లేని పరిస్థితుల్లో టీజీఆర్ సంస్థ ప్రతినిధులు తాము ఉన్నామంటూ సహాయం చేసి వారికి అండగా నిలుస్తున్నారు. నగరంలో వరద ముంచెత్తిన నాటి నుంచి గత 2 వారాలుగా నిర్విరామంగా వరద బాధితులు నిత్యావసర సరుకులు, ఆహారం, త్రాగునీరు అందిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వరద నీటిలోనే ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కాకుండా నడుంలోతు వరద నీరు నడుచుకుంటూ వెళ్లి బాధితులకు నిత్యావసరాలు, ఆహారం, త్రాగునీరు అందించారు. తాజాగా ఈరోజు న్యూ రాజరాజేశ్వరిపేటలో సుమారు 700 మందికి వరద బాధితులకు అన్నదానం చేశారు. సాటివారు ఆపదలో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో స్పందించి సహాయం చేయడంలో సీఎం చంద్రబాబు వరద బాధితులకు అండగా నిలబడిన తీరు
మమ్మల్ని ముందుకు కదిలించేలా చేసిందని టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తుమ్మల సత్యం స్పష్టం చేశారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజుకి 700 మందికి భోజనాలు ఈరోజు 12వ రోజు, అలాగే పాల ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేశాము. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా సహాయం చేస్తున్నాం. మాకు సపోర్ట్ చేసేటువంటి సేవా భారత్ వారి తరపున చేస్తున్నాం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎనీ టైం ఎనీవేర్ విపత్తు వచ్చినప్పుడు టీజీఆర్ ట్రస్ట్ హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. తుమ్మల సత్యం. థ్యాంక్ యూ. స్పందన చేయూత ఫౌండేషన్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో ఈరోజు వరద ముంపు ప్రాంతాల్లో 3 లక్షల రూపాయలు ఖరీదు చేసే నిత్యావసర వస్తువులు, దుప్పట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వరద బాధితులకు అందజేశారు. కండ్రికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ స్పందన చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. విశాఖపట్నం నుండి విజయవాడ వచ్చి తమ సేవలు అందించడం ఆనందదాయకమని ఆ సంస్థ నాయకులను కొనియాడారు. చెప్పి మనకు కావాల్సిన సౌకర్యాలు పొద్దున్నే పాలు ఇచ్చారా? పాలు, మంచినీళ్ళు ఇచ్చాం, బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, మధ్యాహ్నం భోజనం పెట్టాం, రాత్రి భోజనం పెట్టాం, బిస్కెట్లు ఇచ్చాం. అదే కాకుండా ప్రతి కుటుంబానికి 25 కిలోలు బియ్యం, కిలో కందిపప్పు, కిలో నూనె, కిలో పంచదార, అలాగే కూరగాయలు అవి కూడా ఇచ్చాం. అన్ని రకాలుగా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు, ప్రకృతి మన మీద కన్నేరం చేసినప్పుడు ప్రభుత్వ పరంగా ఎన్ని రకాలుగా ఆదుకోవాలో ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి. అలాగే ప్రైవేట్ సంస్థలు ఇలాంటి స్పందన లాంటి సంస్థ విశాఖపట్నం నుంచి అక్కడి నుంచి మనకు తీసుకొచ్చారు. అలాగే క్షత్రియ సేవా సంఘం, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్, వాసవి క్లబ్లు, రోటరీ క్లబ్లు, లయన్స్ క్లబ్లు అందరూ కూడా మనల్ని ఆదుకోవడానికి వాళ్ళ మన దగ్గర. విజయవాడలో మిలాదున్నబీ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లింల ఆరాధ్య దైవం మహ్మద్ ప్రవక్త జయంతి వేడుకలను సింగ్నగర్లో వాంబే కాలనీలోని ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ కాజాబాబా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. మిలాదున్నబీ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. బుడమేరు వరద బాధితులకు మనోధైర్యాన్ని కల్పించాలని, తీవ్రంగా నష్టపోయిన ప్రజలు త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ముస్లింలతో పాటు స్థానికులు పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది ఒకటి అని రామకృష్ణ విమర్శించారు. జగన్ మెడికల్ కాలేజీలపై ఒక స్టాండ్తో ముందుకు వెళ్లారన్నారు. మెడికల్ సీట్లు వద్దు అంటూ లెటర్ రాయటం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు జపం చేస్తున్నాడు. చెప్పినవి ఏమీ చేశారు? మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. కుక్కని పిచ్చి కుక్కని చేసే ప్రయత్నం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే విశాఖ స్టీల్ ని ప్రైవేటు పరం కాకుండా చూడండి అని పేర్కొన్నారు. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివిధ పాలసీల విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేది ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న దానికి ఏమాత్రం పొంతన ఉండడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మెడికల్ కాలేజీల అడ్మిషన్స్ విషయంలో ఆయన ఒక వైఖరి తీసుకున్నాడు. దాదాపు 50% సీట్లు అవి ఎక్కువ ఫీజులు పెట్టి వసూలు చేయాలి, ఆ డబ్బుతో కాలేజీలు నడపాలనే ఉద్దేశంతో జీవో నంబర్ 107, 108ని విడుదల చేశాడు. అందులో 15% సీట్లు ఎన్ఆర్ఐస్కి, 35% సీట్లకి అది ప్రైవేట్ వారికి ఎక్కువ రేట్లకి ఇచ్చుకునేటట్లు ఆయన తెచ్చాడు. అప్పుడు రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరం కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకించాం. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పూర్తిగా దాన్ని వ్యతిరేకించారు.
మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ పాదయాత్రలో కూడా దాన్ని పదే పదే ప్రస్తావించి వ్యతిరేకించడం జరిగింది. మరి ఈరోజు ఏం చెప్తున్నారంటే ఈరోజు దానికి పూర్తి విరుద్ధంగా చెప్తున్నారు. ನೀವು ఆ రోజు 107, 108 మేము వస్తానే రద్దు చేస్తాం, వైద్య విద్యనంతా కూడా పేద విద్యార్థి. ఏపీజేఏసీ అమరావతి నాయకులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను ఘనంగా సత్కరించారు. భారతీయ జనతా పార్టీలో సాధారణ సభ్యునిగా ప్రస్థానం మొదలుపెట్టి కష్టపడి నీతి నిజాయితీ నమ్మకం నిబద్ధత అంచెలంచెలుగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మంచి మనసున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులుగా బాధ్యతలు తీసుకున్నందుకు విజయవాడలో ఏపీజేఏసీ అమరావతి తరపున వివిధ అనుబంధ సంఘాలతో కలిసి ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు, కోశాధికారి కనుపర్తి సంగీతరావును ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఉద్యోగులన్నా ఉద్యోగ సంఘాలన్నా ప్రత్యేకమైన అభిమానమని, ప్రజల మన్ననలు పొందిన మంత్రివర్యులు ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే పార్టీ తరపున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరూ కూడా విధిగా నెలకి 2 రోజుల పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి దానికి వారధి అని నామకరణం చేయడం జరిగింది. రొటీన్గా బిజీగా ఉంటాం కాబట్టి ఏదో ఒక స్పెసిఫిక్ డేట్ అనుకుని పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి అందుబాటులో ఉండడం ద్వారా వారి దగ్గర నుంచి వచ్చేటువంటి కొన్ని విజ్ఞప్తులను స్వీకరించడం ద్వారా వాటిలో ఉన్నటువంటి జెన్యూనిటీ ఆధారంగా కొన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చు అనేటువంటి ఆలోచనలో భాగంగా పార్టీ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.